కొన్నాకే మాపై ఆరోపణలు. మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న స్థలాన్ని నిబంధనల మేరకే కొన్నాం. 416 సర్వే నెంబర్ పరుచూరి కృష్ణమోహన్ అతని కుమారుడు కుమార్తె మాకు అమ్మారు. 2021 నవంబర్లోనే 75 లక్షలకు కొనుగోలు చేశాం. మాకు అగ్రిమెంట్ చేసిన వ్యక్తి 20 లక్షలు అధికంగా వస్తాయని బొగ్గారపు నాగరాజ్ అనే వ్యక్తికి కూడా అగ్రిమెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది. మాపై పాంప్లెట్లు రిలీజ్ చేసిన వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు బొగ్గారపు నాగరాజు, ధనంజయ్ మరియు అతని భార్య జిల్లా అధికారిని అయిన లీలావతి. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారానికి తెరలేపిన మాజీ వీఆర్ఓ మోహన్ రెడ్డితో ఓపెన్ డిబేట్ కు సిద్ధం. మాపై తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు కోర్టుకు వెళ్తాం. శ్యామ్ సుందర్లాల్, చలంబాబు, మధుబాబు, ఆనంద్ గురుజీ. నమస్కారాలు. ఈరోజు పాతికేయ సమావేశంలో వాళ్ళ ముఖ్య కారణాలని చలంబాబు, శ్యామన్న పూర్తిగా వెల్లడించారు. కాకపోతే కొందరు మిత్రులు ఈ కొనుగోలు చేసిన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రత్యేకంగా నన్ను అడుగుతారు. ఎందుకంటే చలంబాబు కోటీశ్వరుడు, శ్యామన్న కోటీశ్వరుడు, మళ్ళీ ఆనంద్ గురించి కోటీశ్వరుడు, మురళీనగేశ్వరుడు కోటీశ్వరుడే. నేను ఎక్కడి నుంచి వచ్చాయని బేసిక్గా నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొడుకుని. అంటే నాకు ఇప్పుడు 53 సంవత్సరాలు. నేను 2001లో ఇన్ఛార్జిగా ఉన్నా. అంటే 35 ఏళ్ళు పనిచేసిన. అంటే 35 ఏళ్ళు పనిచేసిన దానిలో నేను డబ్బు సంపాదించిన. నేను 2009లోనే 14 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఇప్పుడు కొనుగోలు చేస్తేనే ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలే. ఇంకొక విషయం, నేను చేసుకున్న అత్తగారు కోటీశ్వరులు, వాళ్ళు రైతు బిడ్డలు కాబట్టి దానిలో నాకు భాగం వస్తుంది. నేను ప్రతి ఏడాది లక్షల్లో యాడ్లు వేస్తా. నాకు లక్షల్లో కమిషన్ వస్తుంది. నాకు సొంత ఇల్లు ఉంది. ఒక 15,000 పెట్టుకుంటే నా కుటుంబం నడిచిపోతుంది. దేవుని దయ వల్ల నా బిడ్డలు అంటావా గవర్నమెంట్ సీట్లు కొట్టారు కాబట్టి నేనేమి వాళ్ళకి డ్రైవింగ్ కట్టడంలే. మా అమ్మకు 70,000 పెన్షన్ వస్తుంది. ఇంకొక విషయము, నేను కొనుగోలు చేసిన 19.5 సెంట్లలో 7,50,000 నా పెట్టుబడి పెట్టినది. ఇన్ని సంవత్సరాలు పనిచేసిన నా దగ్గర 7,50,000 ఉండవా? 2009లోనే 17 లక్షలు పెట్టి ఇల్లు కట్టినోడిని 2009కి 2025కి ఈ మధ్య కాలంలో నేను 7 లక్షలు సంపాదించలేనా? ఆ నెలకు నేను సంవత్సరానికి నేను 20-30 లక్షలు యాడ్ వేసుకుంటా. నాకు ఎంత కమిషన్ వస్తుంది? ఇవేమీ తెలియకుండానే మదిగానికి డబ్బులు ఎక్కువ వచ్చాయి. అంటే బీదోడా మదిగాడేమన్నా మా ఇంటి వాకి అవుతాయి ₹1,00,000. మళ్ళా నేను బీదోడా అని ప్రశ్నించేవాడు మా ఇంటి వాకిలు చూస్తే ₹1,00,000 వస్తుంది. మళ్ళీ ఇవన్నీ నా ఆదాయ వనరులు కాదా? ఓన్లీ నన్ను పాతికేయ మిత్రులే ప్రశ్నించారనుకో, నా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యా, మా మదర్కి 70,000 పెన్షన్ వస్తుందయ్యా, నేను ప్రతి సంవత్సరం 30 లక్షలు యాడ్లు వేస్తానయ్యా, ఈ డబ్బులు నాకేం అవసరమో? నేనేమో తాగుపోతున్నా కొడుకునా, లంజాలు పోతానా? పోను కదా. మన డబ్బులు లేవని నన్నే ప్రత్యేకంగా ఎందుకు కొడుతున్నారు? పాపం చలంబా సతీష్ గంట వాట్సాప్ కాల్ చేసి మధుగారికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చే కావాలని అడిగారట. అంటే మధుగాడు బీదోడా? మధుగాడు మళ్ళా కొన్ని కారణాలతో ప్రతిరోజు కూడా ₹500 ఖర్చు పెడతాడే. మళ్ళీ ఆ డబ్బులన్నింటినీ ఏదో భాషగాడు చలంబాబు చామాన్ ఇస్తున్నాడా? సొంత డబ్బులు పెట్టి కొట్టానా? మొగసిరిగా మాట్లాడతానా? నేనేమైనా చేయి చాపినట్టు ఒక్క ఎవిడెన్స్ ఉన్నా కూడా నా మీద ఏంటి? బ్లాక్మెయిల్ రిపోర్టర్. ఎస్, నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. నేను వాళ్ళకి అపాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీసులో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది. కరెక్ట్ అయిన నికాసైనోడు, వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మగాడైతే మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నాకు వచ్చిన భాగాన్ని వానికి సింగిల్ పైసా లేకుండా దాదాపు చేస్తా. అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ అవుతుందో దానిలో 50% ప్రాపర్టీ నాకు ఇమ్మను. అది పాత్రికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కక్ష కట్టి నిజంగా చలంబాబు చెప్పిన కరెక్టే. టీడీపీలో చేరిన తర్వాతనే నేనేం కనువ ఒప్పుకోలే. శ్యామన్న కనువ ఒప్పుకున్నాడు. శ్యామన్నతో కొన్ని ఏళ్ళ సంవత్సరం నా దగ్గర మేము కలిసి పనిచేసాం కాబట్టి చేసే సహవాసానికి మధుగాడు చెడ్డ అయిపోయా, పరుపుతో చలంబాబు చెడ్డ, ఆయన చెడ్డ అయిపోయా, కండువ కట్టుకున్నా చెడ్డ అయిపోయా. మళ్ళీ పరుపు పక్క చేరినప్పుడు మధుగాడేమో మంచోడు, మధుగాడు దేవుడు, మధుగాడితో వార్తలు రాయించుకుంది. తీరా పార్టీలో చేసేసరికి వాళ్ళు చేరినారు. నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తానా, టీడీపీ వార్తలు రాస్తానా? టీడీపీ వార్త కన్నా వైసీపీ వార్తలు ఎక్కువ రాస్తానా? ఇక నేను ఎక్కడ పేదవాడిని? నా చేతి మీద ₹1,00,000 ఉన్నాయి. మళ్ళా ఇవన్నీ ఏమి దొంగ సొత్తా?
దొంగతనం ఈ ఉంగరం కొనాలంటే ఆస్తిపత్రులు అమ్ముకోవాలి. ఈ ఉంగరం కొనాలంటే కొందరు పాత్రికేయులు నువ్వు బీదవాని అడుగుతుంటే అవి కూడా తెచ్చిన లాస్ట్కి చూపిద్దామని. మరి ఎవరు బీదవాడు? ఇంటి వాకిలి ₹1,00,000 బీదవాడా? 70,000 పెన్షన్ వచ్చే మా అమ్మ బీదరాలా? కోట్ల ఆస్తులు నా భార్య బీదరాలా? నెలకు సంవత్సరానికి 10,000 సంపాదించి నేను బీదవాడినా? ఇక మీరే సమాధానం చెప్పండి. అంతా చేసే తెలివి పనులు ఎక్కువ పాత్రికేయులు. ఇంకా పాత్రికేయులు నాకు సరైన న్యాయం చేయాలా? నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగారి ఒంటి మీద 2,00,000 బంగారం ఉంది రాబోయ్ వాయట బీదోడు అవుతారు రా బాగానే దండ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, ఖరీదైన ఉంగరం కూడా ఉంది. మళ్ళీ నేను బీదవాడా? ఇవి బంగారమా డూప్లికేటా? నన్ను బీదవాడు అని ప్రశ్నించేవాడికి ఇదే సమాధానం. మేము అటువంటి వ్యక్తులం ఇటువంటి వ్యక్తులం పేర్లు పెట్టకుండా రాస్తున్నారు. పేర్లు పెట్టి రాస్తే తెలుస్తారు. వాళ్ళకే వాళ్ళు అడ్డుగూడలు పెట్టుకున్నప్పుడు మేమేం చేయలేము. పోనీ వాళ్ళ ఆదాయాలను ఎక్కడన్నా ఆపినామా? వాళ్ళ వ్యాపారాలు చేసుకోవద్దని ఏమన్నా అర్థం చేసినామా? గతంలో లేనిటువంటి అడ్డంకులు ఇప్పుడు వచ్చేసరికి ఎందుకేది? ఎస్, మీరు వ్యాపారాలు చేసుకోండి. 10 మంది కలిసి మనిషికి ₹10,00,000 ఒక వ్యక్తి పెట్టలేడు. 10 మంది కలిసి 10,000 పెట్టి ₹1,00,000 పెట్టి వ్యాపారం చేసుకోండి. ఎవరైనా వద్దన్నారా? ఇప్పటికీ ఎప్పటికీ నేను చెప్తూనే ఉంటా, మీడియాలలో ఏం రూపాయి ఆదాయం రాదు. ఏ నాయకుడు ఏం సహాయం చేయడు. కాఫీలు దాపుతారు, టీలు దాపుతారు, భుజం చేసి అందరి ముందు పలకరిస్తారు తప్ప ₹1 సాయం చేయరు. ఏది చేసుకున్నా నీ కుటుంబ సభ్యులకు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సింది మీరే. ఈ దాంట్లో వచ్చేది కేవలం ఫ్యాషన్. ఆయనతో సేపే సమోసా టీ వరకే. తర్వాత పొరపాటు కూడా నీకు ఇబ్బంది ఉంది, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉందంటే కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అయ్యో పాపం అనడం తప్ప ₹10 ఇవ్వరు. ఇది గుర్తు పెట్టుకోండి. ఈ దానికి వాళ్ళు ఎవరో నాయకులు ఎప్పుడైనా ఒకటే. వాళ్ళు ఏదో వేరుకున్నారా అనుకోండి, మరి పొరపాటు. గుర్తు పెట్టుకోండి. వ్యాపారం చేసుకోండి, సంపాదించుకోండి. సంపాదించేటువంటి వాళ్ళ మీద పోస్టింగ్లు ఎవరైనా పెడితే దాన్ని చూడండి, చదవండి. మీకు నచ్చితే ఏమన్నా నీకు పోస్టింగ్ పెట్టినా చూసినావని ఆయనకు చెప్పండి. అంతేకాని చేస్తే ఈసారి నుంచి మీ నట్టింటికి వచ్చి ధర్నా చేస్తా. నమస్కారం. నా సహచర పాత్రికేయ మిత్రులందరికీ శుభావందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే, నేను నా సోదరుడు ఆనంద్ గురూజీ, అలాగే మిత్రుడు చలంబాబు అండ్ మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న 416 సర్వే నెంబర్లో కబ్జా చేసినామని, కోర్టు పరిధిలో ఉన్నదాన్ని రిజిస్టర్ చేసుకున్నామని, ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని, ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత 35 సంవత్సరాల నుంచి చలంబాబు, 30 సంవత్సరాల నుంచి చలంబాబు, 35 సంవత్సరాల నుంచి మధు, 20 సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు. ఈ రోజు వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? కేవలం మేము 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరు ఈ విధంగా పోస్టు పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు నిజాయితీ పరులుగా ఉన్న మేము సంవత్సరము పార్టీలో చేరేసరికి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారంటే దీని వెనుకల ఎవరున్నారో పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా జర్నలిస్ట్గా నేను మచ్చలేని నాయకుడిగానే ఉన్నాను, రాష్ట్ర నాయకుడిగా ఉన్నా. ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఈ రోజు వరకు చేయి జాపింది లేదు, బ్లాక్మెయిల్ చేసింది లేదు. మా మీద బురద చల్లుతున్న వాళ్ళ మీదనే బ్లాక్మెయిల్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి బ్రతిమలాడి ఆ కేసులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. గతంలో హర్నాథ్ రెడ్డి డాక్టర్ హాస్పిటల్లో పోతే డాక్టర్లు వెక్స్ అయిపోయి పట్టణంలోని హాస్పిటల్ అన్నిటినీ నిరవధికంగా మూసివేసి ధర్నా చేయడానికి ముందుకెళ్తే వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పి ఆ ఇష్యూను కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో మా మీద రాళ్ళు ఇస్తున్న వ్యక్తుల క్యారెక్టర్ ఏమో పట్టణంలో ప్రజలందరికీ తెలుసు. నా సహచర జర్నలిస్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవిత శేషం పేజీ తెలుసు. ఇకపోతే
మా మీద దుష్ప్రచారంగా ఒక గతంలో ఎప్పుడో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారంటే ఏదోలే ఎవరో సునకానందం పొందుతున్నారు లేని ఉద్దేశంతో మేము వదిలేసింది. ఈరోజు దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇకపోతే 416 సర్వే నెంబర్ 416 సర్వే నెంబరు మాకు వచ్చేసి పరుచూరి కృష్ణమోహన్, అతని కొడుకు మణికంఠ, అతని కూతురు ఆ పేరు అతని కూతురు, ఈ ముగ్గురు కలిసి మాకు అమ్మడం జరిగింది. ఎప్పుడు అమ్మినారు మాకు? ఈ పరుచూరి కృష్ణమోహన్ తండ్రి పరుచూరి సుబ్రహ్మణ్యం 1969లో ఈ ప్రాపర్టీని కొన్నాడు. అంటే ఆ ప్రాపర్టీ 2 ఎకరాలు కొన్నప్పుడు 1969లో కొప్పరం సుబ్బరాయుడు, నల్లగట్ల సుబ్బరాయుడు, సుబ్బరత్నమ్మ, పరుచూరి సుబ్రహ్మణ్యం ఈ నలుగురు కలిసి డిసెంబర్ 24, 1969లో దీన్ని పర్చేజ్ చేసినారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. అప్పుడు ఓనర్ ఎవరవుతారంటే దీంట్లో 1/4 వంతు పరుచూరి సుబ్రహ్మణ్యం అవుతాడు. సో మేము పరుచూరి సుబ్రహ్మణ్యం వారసులైన అతని దత్తకుమారుడు పరుచూరి కృష్ణమోహన్ అన్నాడు. మళ్ళా దత్తకుమారుడు కూడా ఒక ఫేక్ అన్నారు. 1985లో పరుచూరి సుబ్రహ్మణ్యం 1985లో పరుచూరి సుబ్రహ్మణ్యం పరుచూరి కృష్ణమోహన్ దత్త స్వీకారం చేసుకున్నాడు. అంటే అది కూడా వీళ్ళకి తెలియదు. దత్త స్వీకారం కూడా ఊరికే ఓరల్ కాదండి, రిజిస్టర్డ్ దత్త స్వీకారం. అంటే లీగల్గా అతన్ని 1985లో అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితమే అతను దత్త స్వీకారం చేసుకుని వారసుడైనాడు. అది తెలియదు వీళ్ళకు. ఆ దత్త స్వీకారం చేసిన ఆ వారసులతో మేము ఎప్పుడు కొన్నాము? అడాప్టెడ్ సన్ 1985లో అతన్ని అడాప్ట్ చేసుకున్నారు. మేము వచ్చేసి అతను ఎప్పుడు చనిపోయినాడు? సుబ్రహ్మణ్యము 2019 జనవరి 1వ తారీఖు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు. అంటే 1969లో అతను డాక్యుమెంట్ పర్చేజ్ చేస్తే 2019లో చనిపోయినాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అతను ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత జీవించే ఉన్నాడు. ఆ తర్వాత కూడా అతని భార్య మళ్ళా అదే సంవత్సరం 1 సంవత్సరానికి ఆమె చనిపోయింది. ఎవరు? పరుచూరి లక్ష్మీదేవి. అతను చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అతని వారసులైన పరుచూరి లక్ష్మీదేవి భార్య, కొడుకు పరుచూరి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కలిసి కడపకు చెందిన రాయుడు అనే వ్యక్తికి ఈ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు. అది కూడా అగ్రిమెంట్ ఉంది, మీకు చూపిస్తా. సో మేము ఆ డెవలప్మెంట్ హోల్డర్ అయిన రాయుడితో పరుచూరి కృష్ణమోహన్తో ఎప్పుడు కొన్నాం మనం? 2021 నవంబర్ 26వ తారీఖు కొన్నామండి. అంటే దాదాపు 4.5 సంవత్సరాల క్రితమే మేము అగ్రిమెంట్ అయినాం. దాన్ని ఆ రోజు ఇచ్చి కొన్నాము. 75 లక్షల రూపాయలు కొనడం జరిగింది. 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ చేయడం జరిగింది. ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే ఆన్లైన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది. అంటే ఇప్పుడు మా కొనుగోలు జరిగి 4 సంవత్సరాలు అయింది. కానీ ఈ రోజు వీళ్ళు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. తర్వాత అతను పరుచూరి కృష్ణమోహన్ కొంతమంది ప్రలోభ పెడితే దీన్ని మేము వాళ్ళకంటే 20 లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామనేసరికి వాళ్లకు అగ్రిమెంట్ రాసినాడు. ఎవరు ఆ వాళ్ళు? ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు. చూడండి, బొగ్గరపు నాగరాజు మేము కొన్నదాన్ని మళ్ళీ 20 లక్షల రూపాయలు ఎక్కువ ఇచ్చి అతనితో అగ్రిమెంట్ అయినాడు. సో అప్పుడు అతను అడ్డం తిరిగేసరికి మేము ఏమి చేయలేదు. గౌరవంగా మేము కోర్టును లీగల్గా పోయే వ్యక్తులు మేము దాన్ని కోర్టుకి వేసినాం. కోర్టుకి ఎప్పుడు వేసినాం? మేము మా దగ్గర అడంగల్లో మిగులు భూమి ఉంది. అప్పటికి ఆన్లైన్ కాలే. మళ్ళీ ఆన్లైన్ అంటే మళ్ళీ అతని పేరు కోట గురువైపేట ఉండొచ్చు కదా. అగ్రిమెంట్ ఇది, వాళ్ళ అగ్రిమెంట్ ఇది. ఇది వాళ్ళు రాయుడికి అగ్రిమెంట్ అయినది. నంద్యాల పట్టణ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నా, ఎవరే కానీ మీరు 416 నెంబర్ గురించి పోస్టింగ్ ఇస్తే
అయ్యా మేము పోస్టింగ్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి. కోటా గురువయ్యకు ఈ ఆస్తి చెందింది అని, లేదా కోటా గురువయ్య వారసులకు చెందిందని చెప్పి ఈ ప్రాపర్టీని మీరు మాకు ఇవ్వండి, అప్పుడు మేము పోస్టింగ్ పెడతామని చెప్పండి. ఎందుకంటే లీగల్గా పోయినప్పుడు సంబంధం లేని అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది, ఆ గ్రూపుల యొక్క అడ్మిన్ల మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఏమీ తెలియదు. ఆయన ద గ్రేట్ మాజీ విఆర్ఓ గారు మోహన్ రెడ్డి గారు దీన్ని పోస్ట్ చేస్తారు. ఏం చదువుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడు. ఆయన కూడా పోస్టింగ్ చేస్తే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి తెలియదు. ఇదే పోస్టింగ్ పెట్టిన మాజీ విఆర్ఓ మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. పోస్టింగ్ ను పాంప్లెట్ ను ఫార్వర్డ్ చేశావు. నువ్వు ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఉన్న నిజాయితీగా ఒక్క డాక్యుమెంట్ నువ్వు సబ్మిట్ చేయగలుగుతావా? సబ్మిట్ చేయగలిగి లైవ్ డిబేట్ కూర్చుందామా? నువ్వు ఫార్వర్డ్ చేసిన పాంప్లెట్ ఎవరిదో, ఆ పాంప్లెట్ లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయగలవా? నువ్వు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాన్ని వదిలేసిపోయినావు. నువ్వు నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఫార్వర్డ్ చేశావు. దాంట్లో నువ్వు పిలిచి మళ్ళీ వాళ్ళను ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని. నేను దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేస్తా. ఓపెన్ డిబేట్ లైవ్ లో కూర్చుందాం. 1 కోటి రూపాయలు నేను నంద్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తే ఇందులో మా తప్పు ఉందని చేస్తే మీరు కేవలం 1,00,000 రూపాయలు ఇవ్వండి. తప్పును ఒప్పుకొని కేవలం 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఎవరైతే ఈ కోటా గురువయ్య వాళ్ళ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే, మీ దగ్గర ఏదైనా కోటా గురువయ్యకు ఈ ప్రాపర్టీ చెందిందని రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీరు సబ్మిట్ చేయండి, పత్రికగా సబ్మిట్ చేయండి. ఇంతవరకు మళ్ళీ కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు? మళ్ళీ మర్చిపోయాను. కోర్టులో ఈ కోటా గురువయ్య వాళ్ళు అక్క చెల్లెళ్ళు భాగ పరిష్కారాలు చేసుకుంటూ ఈ భాగ పరిష్కారంలో ఈ 416 నెంబర్ ఒకరికి వచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఎవరు సొమ్ముని ఎవరు భాగ పరిష్కారాలు చేసుకుంటారండి? పరుచూరి సుబ్రహ్మణ్యం, పరుచూరి కృష్ణమోహన్ వాళ్ళ ఆస్తులను కోటా గురువయ్య గారు బిడ్డలు భాగ పరిష్కారాలు చేసుకుంటారా? ఇది కబ్జా చేయడానికి గూడు పుటాన్ని పెట్టేది కాదు. ఎవరు కబ్జాదారులు? ఒక దొంగ పరిగెత్తేదంట, వాడు పరిగెత్తు దొంగ 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 అంట. ఇదికిలో ఉన్న వీడిని వెంబడించుకుంటూ వీడిని కాదనుకోనికే. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడి మీరు పోవద్దండి. దీని మీద యాక్షన్ తీసుకుంటాం మేము లీగల్గా, ప్లస్ పరునష్టం దావాలు వేస్తాం. డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కలుస్తాం. సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం. ఎవరెవరు దీని మీద మా మీద తప్పుడు ప్రచారం చేసినారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత పరుచూరి కృష్ణమోహన్ కోర్టుకు పోతే కొంతమంది పెద్దలు అతన్ని నచ్చేపినారు. తప్పమ్మా, నువ్వు అమ్మినావు, అమ్మిన తర్వాత నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చెయ్యాలి అంటే అది కూడా ఎప్పుడు? బిఫోర్ ఎలక్షన్ 4వ నెలలోనే మళ్ళీ అతను మాతో కాంప్రమైజ్ అయ్యాడు. అప్పుడే 70 లక్షల రూపాయలు తీసుకొని మాకు అగ్రిమెంట్ చెల్లేశాడు. కాకపోతే కోర్టులో అది అప్పుడు మాది అగ్రిమెంట్ కోర్టులో ఒరిజినల్ ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక స్టాంప్ పేపర్ మీద పలానా అగ్రిమెంట్ బాబు నేను 70 లక్షల రూపాయలు తీసుకుంటున్నాను, మీరు కోరినప్పుడు రిజిస్టర్ చేస్తానని బిఫోర్ ఎలక్షనే మా దగ్గర డబ్బు తీసుకొని మాకు అగ్రిమెంట్ చేసినాడు. తర్వాత వచ్చేసి మాకు నా భార్య పేట, నా పేట డాక్యుమెంట్స్ మేము అగ్రిమెంట్ అయినప్పుడు పరుచూరి కృష్ణమోహన్ ఒక్కడు ప్లస్ అతని యొక్క పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్ పార్ట్నర్ అయిన రాయుడుతో రాయించుకున్నాం. కానీ బిడ్డ కొడుకు రాయలేదని ఆ బిడ్డ కొడుకు జరిగిన అంతా కొన్ని నెలలకే మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఒప్పుదల అగ్రిమెంట్ ఇచ్చినారు. ఆ రోజే ఎప్పుడు ఇది ఇచ్చినారు? 25/7/21లోనే కూతురు కొడుకు కూడా ఇచ్చారు మాకు. ఏమని? మా నాన్న మీకు అమ్మేదాన్ని మేము ఒప్పుకుంటున్నాం, ఆ రోజు మేము అందుబాటులో లేనందువల్ల మీ అగ్రిమెంట్లో మేము సంతకం పెట్టలేకపోతున్నామని 2021లో, ఈ రోజు మాట కాదు, ఈ స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూడండి, కావాలంటే పోయి చెక్ చేసుకోండి ఇవన్నీ. ఇది రాయుడికి వాళ్ళు అగ్రిమెంట్ అయినది. పరుచూరి కృష్ణమోహన్, పరుచూరి ఆదిలక్ష్మి, రాయుడికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయినది. ఇది కూడా మా దగ్గర ఒరిజినల్ ఇట్లే పెట్టుకున్నాం. పేట డాక్యుమెంట్ పరుచూరి కృష్ణమోహన్ అతని కొడుకు కూతురు వచ్చి రిజిస్టర్ చేసినారు. ఇంకోటి, ఎక్కడైనా కానీ కొనేది రేటు కంటే తక్కువ రేటుకు రిజిస్టర్ చేయించుకుంటారు. మేము కొన్న రేటు ఏం రేటు కొన్నామో 75 లక్షల రూపాయలు కొంటే 75 లక్షల రూపాయలు లేకపోయినా మార్కెట్ వాల్యూ తక్కువ ఉన్నా మేము 75 లక్షల రూపాయలకు స్టాంప్ డ్యూటీ కట్టామే కానీ తప్పుడు మార్గంలో పోయే రకం కాదు. ఆయన 75 లక్షల రూపాయలు మేము కొంటే 75 లక్షలకు రిజిస్టర్ చేసుకున్నాం.
ఈరోజు గత వారం నుంచి కీర్తిశేషులు కోటా గురువయ్య గారి కుమార్తె మాలెపాటి లీలావతి అని, మనవడు మాలెపాటి నాగార్జున కుమార్ పేరు మీద ఒక పాంప్లెట్ ట్రోల్ అవుతుంది. ఆ పాంప్లెట్ను మన మాలెపాటి లీలావతి గారు కానీ, వాళ్ళ కోటా గురువయ్య మనవడు మాలెపాటి నాగార్జున కుమార్ కానీ ప్రచురించింటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే దానికి నిరూపణ చూపించాలా. రెండోది, ఒకవేళ వాళ్ళు ప్రచురించకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖండన ఇవ్వాలా. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ పాంప్లెట్ మేము చేయలేదు అంటే అప్పుడు ఎవరు చేసినారో వాళ్ళ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఇది దయచేసి వాళ్ళకి చెప్తున్నా. ఇంకోటి, మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆయనకు నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి ఆర్యవైశ్యులు అంటే చాలా చులకన అతనికి. మోహన్ రెడ్డి గారికి ఆర్యవైశ్యులు అంటే ఎంత చులకనంటే ఒక పురుగులాగా ఫీల్ అవుతాడు అతను. నేను ఎలక్షన్లో నిలబడినప్పుడే అతను నాతో మాట్లాడే ఎగసెక్కే మాటలు అలాగే ఉన్నాయి. ఏమంటే ఆర్యవైశ్యులు రాజకీయంకి వస్తే అంత చులకన నీకు మోహన్ రెడ్డి. అదే నువ్వు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు ఆర్యవైశ్యుల ఓట్లు అవసరం లేదా? ఓపెన్ గా చెప్పు. మళ్ళా ఆర్యవైశ్యులు అంటే చులకన నాకు కానీ నేను సపోర్ట్ చేసే నాయకులకు కానీ ఆర్యవైశ్య ఓట్లు అవసరం లేదని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ అయితే ఏమంత చులకన భావమా? ఎక్కడ ఆర్యవైశ్యులు ఎవరికి మోచేతి కింద నీళ్ళు తాగినారు? ఆర్యవైశ్యుడు ఆత్మాభిమానంతో బతుకుతాం అంటే అతను నేను రాజకీయాల్లోకి వస్తే అతనికి అంత చులకననా? ఇదే మాట అడిగిన నేను. నేను ఇండిపెండెంట్ నిలబడితే అంత మాట్లాడుతున్నావు, నువ్వు ఇండిపెండెంట్ నిలబడినావు కదా అని. నాకు నీకు ఒకటేనా అంటాడు ఆయన. అంటే ఆర్యవైశ్యులు కంటే అంత చులకన అతనికి మోహన్ రెడ్డికి. ఇంకోటి, మా సోదరుడు చలంబాబు చెప్పినాడు. ఎవరి గురించి? A to Z బాబు గురించి. నేను ఎందుకు చెప్పలేదనుకుంటున్నారు? అతను ఒక మానసిక వికలాంగుడు. ఆ మానసిక వికలాంగుని గురించి మనం ఇంత వాల్యుబుల్ ప్రెస్ మీట్లో అంత చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు దగ్గర ఉన్నప్పుడే ఆయన చెప్పిన డిస్కషన్ చూసి నవ్వుకుంటా యుగంధర్ బాబు గారు, అచ్చా తమరు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది అన్నాడు. ఎందుకంటే ఇతనికి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనంతపురం ఎస్పీకి రాసినట్టు ఒక మర్డర్ నేను చేసినానని. అంటే సార్కు అప్పటి నుంచే మానసిక వికలాంగుడు ఆయన. ఏమంటే కొంతమంది బట్టలు వేసుకొని తిరుగుతారు, కొంతమంది పిచ్చోళ్ళు చీరలు కట్టుకొని తిరుగుతారు, కొంతమంది ఆడవాళ్ళు మగ బట్టలు వేసుకొని తిరుగుతారు, కొంతమంది బట్టలు లేకుండా తిరుగుతారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు. ఇలాంటివి A to Z బాబు గారి మాదిరిగా. అసలు A to Z బాబు అంటే ఏమి? A to Z మెంటలేని వాని డ్రాఫ్టింగ్ చూడండి, వాని ఇన్వాల్వ్మెంట్ చూడండి, అంత తిక్కోడు వాడు. కానీ వాని గురించి మనం సింపతి చూపించాల్సిందే తప్ప అతను మానసిక వికలాంగుడని. నేను యాక్చువల్గా 2000 CA గారికి కూడా చెప్పింటి, సార్ మేము ఏమైనా రిప్రజెంటేషన్ పెడితే ఇటువంటి పిచ్చోళ్ళను పిచ్చాసుపత్రికి పంపిస్తారా? విత్ ఎవిడెన్స్ సహా అతను పెట్ట పోస్టింగ్లు అవన్నీ పేపర్ కటింగ్ ఇచ్చి ఒక ఎక్స్పర్ట్ సైక్రియాట్రిస్ట్ అతన్ని టెస్ట్ చేయించి ఇతను మానసిక వికలాంగుడే అని ధృవీకరణ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు పంపించడానికి ఛాన్స్ ఉందని నేను డిపార్ట్మెంట్ని అడిగిన. అంటే త్రూ కోర్టు ద్వారా రావచ్చండి అన్నారు. నేను లీగల్ ఒపీనియన్ తీసుకుని త్రూ కోర్టు ద్వారా కూడా రావాలని చెప్పి వస్తామని చెప్పి అనుకుంటున్నా. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నా కాబట్టి మళ్ళీ రెండోసారి నేను అవకాశం తీసుకోవాల్సి వచ్చింది. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.